ప్లేట్లు యూజ్ అండ్ త్రో అయితే పర్లా, గ్లాసులు యూజ్ అండ్ త్రో అయితే పర్లా. మా చిన్నప్పుడు ఇంక్ పెన్ ఉండేది, ఒకసారి కొనుక్కుంటే సంవత్సరం దాకా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంక్ పెన్ కూడా కాదు, తర్వాత బాల్ పెన్ వచ్చింది. పెన్ అదే రీఫిల్ మార్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు రీఫిల్ మార్చట్లా. పెన్ అయిపోతే పడేయటమే, కొత్త పెన్ తెచ్చుకోవడమే. యూజ్ అండ్ త్రో, ప్రతిదీ యూజ్ అండ్ త్రో. వస్తువులు యూజ్ అండ్ త్రో అయితే తప్పులేదు. అది ఎక్కడికి వచ్చిందంటే మనుషుల దగ్గరకు వచ్చింది. మీకు అర్థమైందండి? మనుషుల దగ్గరకు రావటం అంటే, నా అవసరత ఉందనుకోండి చాలా మర్యాదగా ఉంటారు. నా అవసరత ఉందనుకోండి, బ్రదర్ బాగున్నారా అది ఇది అని మాడతారు. అవసరం తీరిపోయింది అనుకో, నీ మొహం కూడా చూడరు. నేను చాలాసార్లు అనుభవించేది. ఎలా అంటే, ప్లేట్లు యూజ్ అండ్ త్రో అయితే పర్లా, గ్లాసులు యూజ్ అండ్ త్రో అయితే పర్లా. మా చిన్నప్పుడు ఇంక్ పెన్ ఉండేది, ఒకసారి కొనుక్కుంటే సంవత్సరం దాకా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంక్ పెన్ కూడా కాదు, తర్వాత బాల్ పెన్ వచ్చింది. పెన్ అదే రీఫిల్ మార్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు రీఫిల్ మార్చట్లా. పెన్ అయిపోతే పడేయటమే, కొత్త పెన్ తెచ్చుకోవడమే. యూజ్ అండ్ త్రో, ప్రతిదీ యూజ్ అండ్ త్రో. వస్తువులు యూజ్ అండ్ త్రో అయితే తప్పులేదు. అది ఎక్కడికి వచ్చిందంటే మనుషుల దగ్గరకు వచ్చింది. మీకు అర్థమైందండి? మనుషుల దగ్గరకు రావటం అంటే, నా అవసరత ఉందనుకోండి చాలా మర్యాదగా ఉంటారు. నా అవసరత ఉందనుకోండి, బ్రదర్ బాగున్నారా అది ఇది అని మాడతారు. అవసరం తీరిపోయింది అనుకో, నీ మొహం కూడా చూడరు. నేను చాలాసార్లు అనుభవించేది. ఎలా అంటే, ప్లేట్లు యూజ్ అండ్ త్రో అయితే పర్లా, గ్లాసులు యూజ్ అండ్ త్రో అయితే పర్లా. మా చిన్నప్పుడు ఇంక్ పెన్ ఉండేది, ఒకసారి కొనుక్కుంటే సంవత్సరం దాకా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంక్ పెన్ కూడా కాదు, తర్వాత బాల్ పెన్ వచ్చింది. పెన్ అదే రీఫిల్ మార్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు రీఫిల్ మార్చట్లా. పెన్ అయిపోతే పడేయటమే, కొత్త పెన్ తెచ్చుకోవడమే. యూజ్ అండ్ త్రో, ప్రతిదీ యూజ్ అండ్ త్రో. వస్తువులు యూజ్ అండ్ త్రో అయితే తప్పులేదు. అది ఎక్కడికి వచ్చిందంటే మనుషుల దగ్గరకు వచ్చింది. మీకు అర్థమైందండి? మనుషుల దగ్గరకు రావటం అంటే, నా అవసరత ఉందనుకోండి చాలా మర్యాదగా ఉంటారు. నా అవసరత ఉందనుకోండి, బ్రదర్ బాగున్నారా అది ఇది అని మాడతారు. అవసరం తీరిపోయింది అనుకో, నీ మొహం కూడా చూడరు. నేను చాలాసార్లు అనుభవించేది. ఎలా అంటే, నా అవసరత ఉందనుకోండి చాలా మర్యాదగా ఉంటారు. నా అవసరత ఉందనుకోండి, బ్రదర్ బాగున్నారా అది ఇది అని మాడతారు. అవసరం తీరిపోయింది అనుకో, నీ మొహం కూడా చూడరు. నేను చాలాసార్లు అనుభవించేది. ఎలా అంటే, ప్లేట్లు యూజ్ అండ్ త్రో అయితే పర్లా, గ్లాసులు యూజ్ అండ్ త్రో అయితే పర్లా. మా చిన్నప్పుడు ఇంక్ పెన్ ఉండేది, ఒకసారి కొనుక్కుంటే సంవత్సరం దాకా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంక్ పెన్ కూడా కాదు, తర్వాత బాల్ పెన్ వచ్చింది. పెన్ అదే రీఫిల్ మార్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు రీఫిల్ మార్చట్లా. పెన్ అయిపోతే పడేయటమే, కొత్త పెన్ తెచ్చుకోవడమే. యూజ్ అండ్ త్రో, ప్రతిదీ యూజ్ అండ్ త్రో. వస్తువులు యూజ్ అండ్ త్రో అయితే తప్పులేదు. అది ఎక్కడికి వచ్చిందంటే మనుషుల దగ్గరకు వచ్చింది. మీకు అర్థమైందండి? మనుషుల దగ్గరకు రావటం అంటే,